అంటే ఆయన సస్పెన్షన్ విధంగానే ఇప్పుడు ఈమె కూడా సస్పెన్షన్ అలాగే ఉంటుందా? కాదు. హ్మ్. అదేమో కేసీఆర్ గారు కావాలని చేసింది. హ్మ్. అందులో పెద్ద రాయందర్ తప్పేం లేదు. అది ఎంతోమంది దళితుల భూములు కొంటున్నారు. ఆ భూములను మళ్ళీ వాళ్ళు సరెండర్ చేస్తే రెగ్యులరైజ్ కూడా చేయొచ్చు ముఖ్యమంత్రి. అంటే మరి ఈటెల రాజేందర్ గారు చేసింది తప్పు కాదంటారా మీరు? రాజేందర్ చేసింది ఒక పద్ధతి ఉంటదమ్మా. హ్మ్. ఆయన ముందే కొన్నాడాయన. అట్లా కాదది. హ్మ్. ఆయన ఆ రోజు చెప్పాడు ప్రెస్ మీట్‌లో. నరసింహరావు గారు ఆహ్, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శి. హ్మ్. నేను ఆయనకు చెప్పే కొన్నాను. దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మైహోం రామేశ్వరరావు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు మైహోం అవతార్ ఏరియా ఉంది. అసైనీ ల్యాండ్స్ ఉన్నాయి. రాజపుష్ప కూడా చాలా అసైనీ ల్యాండ్స్‌లో కట్టారు. చాలామంది బిల్డర్స్ కట్టారు. ప్రొసీజర్ ఏందంటే ఎవరికైతే అసైనీ చేస్తామో ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని వాళ్ళు రిటర్న్ ఇయ్యాలి ప్రభుత్వానికి. రిటర్న్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వం దగ్గర ఈ భూములు మేము కొంటాము అని చెప్పి ఒక రేట్ నిర్ణయించాలి. హ్మ్. అది సక్రమం. అయితే అట్లా చేయాల్సి ఉండే రాజేందర్. హ్మ్. అట్లా చేయకుండా ఏందంటే ఆయన మంత్రిగా ఉన్నాడు గదా!